నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నారా చంద్రబాబు నాయుడు భారతదేశానికే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఈ నేత తెలియని వాళ్ళు ఉండరు. ఇక దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆయన రాజకీయ మార్క్ ఇప్పటికీ చెరగని ముద్రగానే ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది బాబు పేరు. ఇప్పుడు దేశ రాజకీయాల పేరు వింటే ప్రస్తుతం గుర్తుకొచ్చేది కూడా బాబు పేరే. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం దేశంలో బీజేపీ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు ముఖ్య కారణం తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడనే చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో నారా చంద్రబాబు నాయుడు చోటు దక్కించుకున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆ తర్వాత 5వ ప్లేస్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ మ్యాన్ అని ఇండియా టుడే ప్రకటించింది. ఇండియా టుడే ప్రకటించిన అంశంలో వింతేమీ లేదు. ప్రస్తుతం ఈ విషయం దేశ రాజకీయ నాయకులందరికీ తెలుసు. అయితే ఓ ప్రసిద్ధ సంస్థ ఇలా ప్రకటించడంతో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తాము ఎన్డీఏలో కలిసి పోటీ చేస్తాం, ఎన్డీఏతోనే వెళ్తాం అని ఒక ప్రకటన చేశారు. దాంతో స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. అలాంటి పవర్ ను ఆయన ఎన్నికల ఫలితాల రోజున సాధించారు. ఇప్పుడు ఆ పవర్ఫుల్ పాత్ర కొనసాగుతోంది. రాను రాను ఆయన పాత్ర మరింత కీలకంగా మారుతోందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాలను నారా చంద్రబాబు నాయుడు అనే పేరును వేరువేరుగా చూడలేం. ఎందుకంటే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా న్యూస్ పేపర్లు పబ్లిష్ అవ్వలేదు అంటే నమ్మండి. చంద్రబాబు రాజకీయ చరిత్రలోకి వెళ్తే 1990లోనే దేశంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రధానిగా దేవేగౌడ్, గుజ్రాల్, వాజ్పేయి ఎవరు ఉన్నా చంద్రబాబు పాత్ర కీలకం. కేంద్ర నిర్ణయాల్లో చంద్రబాబు అభిప్రాయం కీలకం. ఇప్పుడు కూడా మళ్లీ ఆ పవర్ సాధించారు. గతంలో 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడు చూడని ఘోరమైన పరాజయం పాలైంది. ఏకంగా 23 సీట్లకు పరిమితమై ఘోర ఓటమిని ఎదుర్కొన్న టీడీపీ దీంతో లోకల్ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు రాజకీయ నేతలు ఇక చంద్రబాబు పని అయిపోయింది, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని నోటికొచ్చినట్లు మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కనిపించకుండా పోయారు. ఒకానొక దశలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకని పరిస్థితి ఉండేదని చెప్పొచ్చు. ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత కోలుకుంటారా అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఆయన ఫీనిక్స్ లా పైకి ఎగిరారు. 5 ఏళ్లు తిరిగేసరికి రాష్ట్రంలో అధికారంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు నారా చంద్రబాబు. ఇక సరిగ్గా ఏడాది కిందట ఇంచుమించు 10 రోజులు అటు ఇటుగా చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో జైల్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో స్కిల్ స్కామ్ అరెస్ట్ అయి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఇప్పుడు దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ జాబితాలో నారా చంద్రబాబు నాయుడు టాప్ 5లో నిలిచారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీని 5 ఏళ్లలో భారీ మెజారిటీతో అధికారంలోకి తేవడమే కాకుండా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటంతో చంద్రబాబుకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిస్తే ఏపీ సీఎం చంద్రబాబు 5వ స్థానంలో నిలిచారు. మన పెద్దవాళ్లు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు, ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతుంటాయని. సరిగ్గా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు విషయంలో ఇదే జరిగింది. జీవితంలో, బిజినెస్ లో, రాజకీయాల్లో ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎవరికి ఎప్పుడు కలిసొస్తుందో ఏ జ్యోతిష్యుడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు. ఇవాళ అట్టడుగున ఉన్నవారు రేపటికల్లా అందలం ఎక్కొచ్చు. కాకపోతే మన వైపు ఉండాల్సిందల్లా ప్రయత్నమే. ఆ ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తుంటే మనకంటూ ఓ రోజు వస్తుంది. ఆ రోజు మనల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత రాజకీయాలకు కూడా కరెక్ట్ గా వర్తిస్తోంది. మన ప్రజాస్వామ్య దేశంలో ఓటరు దేవుడు ఎవరికి ఎప్పుడు పట్టం కడతారనేది ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేని మిస్టీరియస్ పాయింట్.
అప్పుడు అధికారం నుంచి దించిన వాళ్ళే ఇప్పుడు మళ్లీ ఘన విజయం అందించి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కనకపు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఇండియా టుడే సంస్థ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా జాబితాలో చంద్రబాబుకు 5వ స్థానం దక్కింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలవగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ 2వ స్థానంలో ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా 3వ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 4వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 2024 కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి కేంద్రంలో అధికారం చేపట్టిందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి పీఎం అయ్యారన్న అది చంద్రబాబు సహకారంతోనే అనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజం. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాతో డీలా పడిన తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజం నింపి 2024 ఎన్నికల నాటికి టీడీపీయే సొంతంగా 135 ఎమ్మెల్యే స్థానాలు, 16 ఎంపీ స్థానాలు గెలుచుకునేలా చేసిన రాజకీయ చతురత ఆయన సొంతం. చంద్రబాబు నాయుడు ఇలాంటి రోల్ పోషించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో దేశవ్యాప్తంగా అనేక సర్వేలు నిర్వహించగా ఆ ఫలితాల్లో కూడా చంద్రబాబు అప్పర్ హ్యాండే. ఇండియాలో అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో డీఎంకే పార్టీ చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్, చంద్రబాబు నిలిచారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన 2 నెలల్లోనే చంద్రబాబు టాప్ 5 ముఖ్యమంత్రుల జాబితాలోకి రావటం విశేషం. అభివృద్ధి రాజకీయాలకు దేశంలో చంద్రబాబు చిరునామాగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేసిన రికార్డు ఆయన సొంతం. చంద్రబాబు ఎంత పవర్ఫుల్ అయినా తన రోల్ ఎంత వరకో అంతవరకే రాజకీయం చేస్తారు. అదే ఆయనను రాజకీయాల్లో ఇంత సుదీర్ఘ కాలం ఉండేలా చేసింది. రానున్న రోజుల్లో మరింత పవర్ఫుల్ గా చంద్రబాబు ఎదుగుతారని అనుకోవచ్చు.